లక్కీ చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. నేను ఇక్కడ కానిస్టేబుల్ అండి, చూసారుగా. అబ్బా, దండుపాలెం బ్యాచ్ చడ్డీ గ్యాంగ్ ని ఒకే ఫ్రేమ్ లో చూసినట్టుందరా. నిజం చెప్పండి, ఎందుకు కొట్టేశారు, ఎలా కొట్టేశారు, ఎక్కడ పెట్టారు చెప్పు. చెప్పరా, చెప్పండి. మీరు ఇలా చెప్పరా. మా ఎస్ఐ గారు వస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయిరా. ఎస్ఐ గారు, మీరు ఎంట్రీ ఏమని చెప్తా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. గబ్బర్ సింగ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ కామ్గా కూర్చున్నాడు. ఎవరది? జడ్జి అమ్మా. అంటే న్యాయ నిర్ణేత. తెల్ల చెప్పా. మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చివరిలో 10 మార్కులు బోర్డు ఎత్తేది ఆయనే. గబ్బర్ సింగ్ కూడా మార్కులు ఇస్తారా? మా రూలింగ్ ఆయన్నే. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. బాబు బాబు అని నన్ను ఫీల్ అయ్యారంటావా? ఏం ఫీల్ అవుతారు? ఇప్పుడు అన్న వరుణ్ బాబు, నాన్న నాగబాబు, బాబాయ్ కళ్యాణ్ బాబు, పెదనాన్న రికార్డులకే బాబు. ఇంతమంది బాబుల మధ్యలో పెరిగిన మీరు బాబు అంటే తప్పే ఉంది. అయినా అన్నది మా బాబునే కదా, తప్పలేదు. ఏమై నువ్వు కొంచెం బాగా నవ్వుతావు అంట, కొంచెం నవ్వు. నువ్వు కామెడీ చేసి నవ్వుతావు. నవ్వకపోతే అంతాక్షరి మీతోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరది? అది అనుకూలంగా రా కొంచెం. ఆవిడ అంటే ఎంట్రీలకి డాన్స్ చేస్తా అప్పుడప్పుడు. అంటే తెలుసుకమ్మా మీకు అది డాన్సా? నువ్వు సిగ్గుపడుతుంటే ఏకంగా నటరాజస్వామి వచ్చి నిరాహార దీక్ష చేసేలా ఉన్నారా? కాదు, అది కాదు. నాకు బయట తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు చిరంజీవి గారి పాటలు అదరగొడతావని ఇన్ఫర్మేషన్. అయ్యో సార్, కొంచెం మ్యూజిక్ వేస్తే నేను చూసి తరిస్తారా? నేనేమంది ఇంద్రాలో స్టెప్, ఈయనేంటి? అంటే నాకు వచ్చిన ఇంద్ర ఇదేనమ్మా. వీళ్ళెవరు? ఖైదీలమ్మా. నేను ఇంకా ఆర్కెస్ట్రాలో అనుకున్నాను. అది ఏం చేశారని అంటే వీళ్ళు రాత్రులు ఒంటికి ఆయిల్ రాసుకుని ఇంటింటికి తిరిగి దొంగతనాలు చేస్తున్నారండి. పాప వాళ్ళ టీం లీడర్ డబ్బులు ఇట్లేదా? అమ్మా మీరు నా మీద వేసారమ్మా. నేను కరెక్ట్ గానే ఇస్తున్నానమ్మా. కొంతమంది ఉంటారు 5 స్కిట్లకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తారంట, పిల్లలు కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నారు. ఏం చేశారు? మాట్లాడండి, ఏం తప్పు చేశారు? ఏం మాట్లాడమంటారు? అదేమన్నా రాస్తా కదా, మీరు అరిచినప్పుడు మాత్రం భయపడమన్నారు అంతే. ఏంటది? మీరు వచ్చాక నాకే లేవమ్మా, ఇంక వాళ్ళకేమో రాస్తాను. అమ్మ నేను ఎవరో వేస్తాను, వాళ్ళ మెల్లో బోర్డులు వేసి 420 అని రాసి పడేస్తా. మెల్లో బోర్డులు వేసి సూర్యకాంత్ అని రాయి. నీ స్కిట్ ప్రమోషన్, నా సినిమా ప్రమోషన్ నడవద్దా? మీరు ఎన్ని బోర్డులు వేసినా మమ్మల్ని ఇడిపించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం వస్తుంది. అవునా? పిలిపించరా? మా 6 అడుగుల బుల్లెట్ రాకెట్ రాఘవా. ఇడు 6 అడుగుల బుల్లెట్, ఇడు ధైర్యం విసిరిన రాకెట్. ఆశా చాక్లెట్ అంటున్నాడు, ఈ ఆడలేంటి? వీళ్ళని విడిపించడానికి వచ్చావారా? అమ్మా, ఎంతవరకు నాన్నగారే మమ్మల్ని రానలేదు, మీరు రా అంటారా? అంత తొందర ఏంటి? రాఘవ అనే లోపే నువ్వు నన్ను రా దగ్గర ఆపేసి నేను నిన్ను రా అన్నానంటే ఎలా? ఎలా రా? అదిగో మళ్ళీ రా అన్నారు, చూసారా మీరు? రాఘవ అన్నివ్వ నన్ను. సార్ ఎందుకు వచ్చావు? మా వాళ్ళందరినీ విడిపించుకెళ్దామని వచ్చాను. సారీ, వాళ్ళకి 7 years జైలు శిక్ష. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల ఎలా భరిస్తారమ్మా? 7 సంవత్సరాలు నిన్ను జబర్దస్త్ భరించలా? వీళ్ళందరూ అమ్మాయికులమ్మా, వీళ్ళకేం తెలీదు. పైకి నీలాగే నటిస్తున్నారేమో రాఘవ. ఓకే వస్తానమ్మా. ఉండమ్మా. ఎందుకమ్మా? ఏం పర్లేదు, ఉండమ్మా. చాలా అంకండమ్మా, వెళ్ళలేకపోతున్నాం. నువ్వు 7 సార్లు సుజాత సుజాత అన్నప్పుడు మేము వెళ్ళనా? అందరికీ నమస్కారం అండి. త్వరలోనే సూర్యకాంతం సినిమా మన అందరి ముందుకి రాబోతుంది. అందులో మన నిహారిక గారు బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంటుంది. పొట్టలో చుట్టించాలి.
ఆయన ఒకటితో అయిపోయింది అనుకుంటున్నావా? అబ్బా ఇంకా ఉన్నారా? అద్దిరే అబ్బే చూసారా మా అన్న బాడీ? అవి తగ్గకవి. మిమ్మల్ని కాపాడాలంటే ఉండాల్సింది బ్రెయిన్, బాడీ కాదు. అది నా దగ్గర టన్నులుగా ఉంది. అది ఉంటే ఆది టీం లీడర్ ఎలా అయ్యాడు? ఏంటి అది నువ్వు ఫీల్ అవుతున్నావు? అంటే మా ఇద్దరిది అవినాభావ సంబంధం అమ్మా. నువ్వు ఎవరి మీద వేసినా ఇద్దరికి తాకిద్దిగా ఉంటారు. సరే అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఫస్ట్ నేను స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డోర్ దగ్గర ఉండి నవ్వేవాడు. తర్వాత నా రూమ్ లోకి వచ్చాడు, తర్వాత నా టీమ్ లోకి వచ్చాడు, ఇప్పుడు నా కల్లోకి వస్తున్నాడు. అయ్యో అభి, డోర్ దగ్గర నవ్వినప్పుడే డౌట్ రావాలి కదా అసలు నీ స్కిట్ కి నవ్వడం ఏంటా అని. సరే ఓకే, మా సూర్యకాంతం గురించి ఏదో చెప్పి వెళ్ళిపోండి అమ్మా. అరే ఐస్కాంతం సినిమా రిలీజ్ అవుతుందట కదరా? గద ఐస్కాంతం కాదే సూర్యకాంతం. నేనేమన్నా? ఐస్కాంతం. నువ్వేమన్నావు? సూర్యకాంతం. మరి రెండిట్ల కాంతం ఉంది కదరా? దేనికే నవ్వేనమ్మా నేను డోర్ దగ్గర. అరే రే గుండు ఇట్రా 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 ఇట్రా. ఇంకోసారి స్వింగ్ సరా బొంగు సరా అని డాన్ చేస్తావు అనుకో గుండు పాలు కొడతా. మా నాన్న అర్ధరాత్రి పూట లేసి ఇల్ల పాప నిద్ర ఉలికి బట్టలు వేస్తున్నాడు. ఎలా ఏమండి మరి నా డాన్స్ అంత బాగోలేదా అండి? చెరుకు తోటలో ఏనుగు గెంతున్నట్టుంది. ఎలా? మీకు విషయం చెప్పాలండి, మీరు ఎవరు నమ్మినా వీడిని మాత్రం నమ్మకండి. శబ్దాలైన బ్యాక్ సైడ్ నుంచి చూపించి పద్మాలైన నమ్మించే రకం. నువ్వు చిన్నప్పుడు సైంటిస్ట్ ఏమైనా అవ్వాలనుకున్నావా? నో నాట్ ఎట్ ఆల్. ఎందుకు అనిపించింది? మరి ప్రయోగాలు మనకి ఎందుకమ్మా, కామెడీ చేద్దాం. ఓకే అంతేనా? రాకింగ్ రాకేష్ రమ్మను. ఎవడిడు? సెక్యూరిటీ సెక్యూరిటీ ఫస్ట్ ఇన్ దొరండి. పిల్లలు తొందర రండి. మేడం మేడం. హే రాకేష్ నువ్వా? అంటే పిల్లలతో రాకపోతే గుర్తుపట్ల. అయ్యో మేడం. కంగ్రాచులేషన్స్ రాకేష్, వీళ్ళ ప్రవేశంతోనే నువ్వు గృహ ప్రవేశం చేసుకున్నావంటగా. ఏ నువ్వేంటే మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతావుగా? దానికి ప్రోమో పిచ్చండి. ప్రోమోలో పడతావంటే చాలు మోడీ గారితో కూడా మాట్లాడడానికి వెళ్తాం. నా సినిమా గురించి చెప్పిన వాళ్ళు ప్రోమోలో పడతారు. సూర్యకాంత సినిమా చూడండి, ఇది మాత్రం ప్రోమోలు అయ్యండి. ఇప్పుడు వస్తున్నారు ఎవరో తెలుసా? వెంకీ. హాయ్ జీవన్, ఎలా ఉన్నా? మా టీమ్ లీడర్ నేనమ్మా. జీవన్ నీతోనే మాట్లాడుతున్నా. జీవన్ కాదమ్మా వెంకీ. జీవన్ నీ కోపం కూడా వస్తుందా? అరే వెళ్ళరా. జీవన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లైన్ లోకి వచ్చారు, నాతో మాట్లాడండి అమ్మా. సరే నువ్వు జీవన్ ఎక్కడికి పంపించావు? అర్థమైందమ్మా. సార్ ఇప్పటి వరకు 100 కన్ఫ్యూజన్ స్కిట్లు వేసాను సార్, ఎప్పుడు ఇంత కన్ఫ్యూజ్ కాలేదు. మీరు మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా సూర్యకాంత సినిమా చూడండి. వెంకీ మా అబ్బా ఇప్పుడు చెప్పండి అమ్మా. జీవన్ అడిగానని చెప్పు, జీవన్ అడిగానని చెప్పు. ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మా సుధీర్ అన్న టీము. మా నాన్న జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు ఈయన వాళ్ళని నమ్మడం. ఒక్కడవే వచ్చావేంటి? మిగతా ఓహో సారీ, మా నాన్న పిలిస్తేనే వీళ్ళు రారు, నేను పిలిస్తే ఎందుకు వస్తారు? యాక్చువల్ మేడం అసలు సీను ఏం తప్పు అసలు లేదండి. అసలు తప్పు లేదా? వెండి తెర కమల్ హాసన్ వచ్చారని మా నాన్న అంటే ఆ నట సార్వభావం అంతా మా నాన్నకే చూపించాడు. యాక్చువల్ గా నాది కూడా తప్పే. నువ్వు మాట్లాడకు. నువ్వు మా ఇంటికి వస్తే ఆటో వచ్చాడు అని ఎంత ప్రేమగా చెప్తారు. ఆ ఆటోలోనే వెన్నుపోటు ఆయుధాలు తీసుకొచ్చావని తెలియదు మా నాన్నకి. యాక్చువల్ గా సుధీర్ గారిది కూడా. మీ ఇద్దరికి అట్లీస్ట్ మాట్లాడే అర్హత ఉంది, అడిగి అది కూడా లేదు. డాడీ డాడీ అని ఎదురుదాడి చేశాడు. ఇంకెవ్వరు లేడా? ఇప్పుడు చూడండి. ఇంకా చూడవరా, ఎవరినో పిలిపించరా నువ్వు. వీళ్ళు మిమ్మల్ని విడిపిస్తారు. వాళ్ళని పిలిపించిందే మిమ్మల్ని తగిలించడానికి. అమ్మా కొంచెం తగులుకోండి. ఆవిడ దాదా, నేను ఏటీఎం. అందరినీ దాదా అని పిలిచేది నువ్వు, దాదా అని పిలిచేది నాన్న. సర్లే వచ్చారు కదా, అందరికి చెప్పండి. హలో ఎవరైనా ఎంట్రీ ఇస్తే హలో అంటారు, మీరేంటి హలో వరల్డ్ అంటున్నారు? నేను నా సిరీస్ ప్రమోట్ చేసుకోవద్దా? ఓహో హలో శ్రీదేవి ఎక్కడున్నా? శ్రీదేవి గారు మీ వైఫా? మరి మా షోని మేము ప్రమోట్ చేసుకోవద్దా?
ఆ సుబ్బారావు గారు డబ్బులు ఇచ్చారా? అరే శుక్రవారం ఇస్తా అన్నాడు. వెంకట్రావు గారు వాడు శుక్రవారం ఇస్తా అన్నాడు. అందరూ శుక్రవారం ఎందుకు ఇస్తానన్నారు? శుక్రవారమే కదా అది మా సిరీస్ రిలీజ్ అయింది. అబ్బో నాగేశ్వరం ఇచ్చాడా? వాడు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఇస్తానన్నాడు. అదేం టైము? వాడు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇస్తానన్నాడు. అందరు ఇస్తున్నారు కానీ డబ్బులు ఒక అతను మాత్రం ఎంత అడిగినా డబ్బులు ఇవ్వట్లేదండి. మీ పేరు చెప్పినా కూడా ఇవ్వలేదు. ఎవరాది? అది అతను చైతన్య అని. అది మన తాలూకే, వదిలే. భీమ్లా నాయక్ లో సాంగ్ చేశాను, మామూలుగా లేదు. ఇలా వచ్చే వెళ్ళిపోయిన దానికి కూడా ఇలా చెప్పుకుంటారా? మీరు సైరాలో చేసిన దానికంటే నాది కొంచెం పెద్దదే. అది అలా కాదు, అది అస్సలు ఖర్చు లేకుండా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఐడియా చెప్పు. ఖర్చు లేకుండా ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి. వరుణ్ బాబు గారిని హీరోగా పెట్టేయండి, నాగబాబు గారిని ప్రొడ్యూసర్ గా పెట్టేయండి, మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయండి, మీ హస్బెండ్ క్యారెక్టర్ చైతన్య గారికి ఇచ్చేయండి, ప్రీ రిలీజ్ కి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని పిలిచేయండి. ఖర్చు ఎక్కడ ఉంది అసలు? హీరోయిన్ నువ్వే. అమ్మ ఆవిడంటే చాలా ఖర్చు. సర్లే గానీ ఏమండి తెలుగులో మనం హీరోగా చేద్దాం అనుకుంటున్నాం. అది నేను కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఏంటి జోక్? ఫస్ట్ వేసింది ఎవడు? అది ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా? కౌంటర్లు వేసేవాడి మీద కౌంటర్లు వేసేవాళ్ళు వస్తే అది తీసుకోవడం. సర్లే గానీ మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ విరుద్ధం. హాయ్ రామ్ ప్రసాద్, పొద్దునే నాన్న చెప్పారు. ఏమని? గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ అని. నువ్వేదో కథ చెప్తానన్నావు మేడం కనపడ. మేడం నేను ఒక మంచి పిట్టగా చెప్తాను మేడం. యాక్చువల్ గా ఒక పిట్ట గాలి ఎగురుతుంది మేడం, అది రెట్టేసింది. కింద చెట్టు మీద ఒక ఆకు మీద పడింది. అదే రెట్ట ఆకు మీద జారి కింద ఇంకో ఆకు మీద పడింది. ఏ పెట్టన్నాడు మొత్తం రెట్టే ఉంది. నవ్వాలి ఇక్కడ. ఎందుకో ఈ హిట్ మీద ఉంటే బెస్ట్ అనిపిస్తుంది మేడం. దేనికి? మీ వెబ్ సిరీస్ హిట్ అవ్వాలని. నా సిరీస్ కంటే హిట్ ని స్కిట్ కే కావాలేమో. సరే మీరు వెళ్ళండి, ఇంకొకడు వస్తాడు బంబోలే భాస్కర్ అని. ఇదిగో భాస్కర్ 3000. 3000 దేనికండి? మీరు ఈవెంట్ చేస్తే 3000 ఇస్తారంటగా. మీ పెదనాన్న గారు వాయిస్ చేస్తా. వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని కన్నీళ్లు పెట్టుకుంటాం. మా పెద్దనాన్న ఆయన పెద్దనాన్న వాయిస్ చేస్తాడేంటి? అది కాదు మేడం, రోజు ఆఫీస్ కి వస్తున్నాను, టీ ఇవ్వడానికి ఎవడు లేడు ఆఫీస్ లో. భాస్కర్ మా నాన్న నీ వల్ల మా ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ని మార్చేయాల్సి వచ్చింది. ఎందుకు? నువ్వు ఆఫీస్ కి వచ్చినప్పుడల్లా జనాలకు అర్థం కావట్లేదు అంట ఆఫీస్ బాయ్ వాడు, అందుకని. సరే నాన్నగారికి 6 కథలు చెప్పాను, నో రెస్పాన్స్. అసలు భాస్కర్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక డెడికేషన్, ఒక ప్యాషన్, ఒక ఇది, ఒక అది. భాస్కర్ నువ్వు చెప్పిన కథలు తెలియదు కానీ ఈ కథ మాత్రం అద్దరిపోయింది, లాక్ చేసుకో. సరే మేడం వస్తా. అది నువ్వేం మాట్లాడవేంటి? అది మీతో చేసినప్పుడు నేను ఎప్పుడైనా మాట్లాడానండి? మళ్ళీ కొత్తగా అడుగుతారు. సర్లే ఇంకొకరు వస్తున్నారు చూడండి. వాడు ఏ యాంగిల్లో ముద్దు వచ్చారా నీకు? ఇమ్ము వర్ష లవ్ ట్రాక్ చూసారా మేడం? అరే నేను ఖాళీగా ఉన్న రైల్వే ట్రాక్ అయినా చూస్తాను కానీ మీరు లవ్ ట్రాక్ మాత్రం చూసి టైం వేస్ట్ చేస్తాను. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ లవ్ ట్రాక్ కూడా రైల్వే ట్రాక్ మీద జరుగుతుంది. బాబు గారికి చెప్పి నన్ను హీరోగా చేయొచ్చుగా మేడం. అరే నువ్వు హీరో అంటే నీ బాబే ఒప్పుకోండి, నా బాబు ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? సర్లే మేడం, సారీ. నాకు చిన్న డౌట్ ఉంది మేడం ఎప్పటి నుంచో. ఇప్పుడు ఆలుగడ్డ పల్లీలు ఎలా పాతారని మమ్మల్ని ఎలా పాతారు ఎలాగండి అది? ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పాతుకుపోయావు, నీకు తెలియదా రాఘవ ఎలా పాతాలో? చెప్పానా మేడం? అలాగే అంటారు మేడం. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉంటది చూసారండి? నీ కూతురు అనుకున్నా? మనవరాలా? కూతురు మనవరాలేనా? జోడీలు ఉండరా? అరే అతడు సినిమా చూసినప్పుడల్లా నాజర్ని త్రిషాని ఎవడైనా జోడీ అనుకుంటాడా? మీతో మాట్లాడడం కొంచెం కష్టం. బాబు గారు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు.
అది నువ్వేం మాట్లాడవేంటి అది? ఎందుకండి మాటి మాటికి గుర్తు చేసి అప్ చేస్తారు? మీరే మాట్లాడండి, ఎందుకు మాకు ఇవన్నీ? అయ్యో కత్తి కింద పడింది. నీది కాదు, వదిలేరా, నాదే నాదే. రిహారిక గారు మీ సిరీస్ ని నేను ప్రమోట్ చేస్తా. అరే రిమోట్ అంటున్నా, నువ్వేం ప్రమోట్ చేస్తావు? టీవీ పని చేయాలంటే రిమోట్ ఉండాలండి. ఆవిడ కూడా అదే చెప్తుంది, నీకు అర్థం కావట్లా. సర్లేగా నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరా? దీపిక పడుకోలి. అవునులే, నుంచుంటే అవదగా పడుకునే ఉండాలి, పడుకునే ఉండాలి. నా ఎంట్రీకి బ్లాస్ట్ చేయలేదండి మేడం. అరే 3 సెకండ్ల ఎంట్రీకి 5 సెకండ్ బ్లాస్ట్ చేస్తే ఎందుకు చెప్పు? అన్న నా దగ్గర ఒక కథ ఉందన్న, కానీ ప్రొడ్యూసర్ దొరకట్లేదు. నువ్వు దొరికినంత ఈజీ కదరా ప్రొడ్యూసర్లు దొరకటం. మొత్తం అందరికి ట్రీట్మెంట్ ఇచ్చేసారా? కమాన్ చప్పట్లు. ఆవిడంతే, ఎప్పుడు వచ్చినా బాగా రిజిస్టర్ అయిన అందరినీ పిలిచేసి ఆడేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇందులో నా అసలు ఏం లేదు, మొత్తం బాబు. ఒకసారి బాబుకి అందరు క్లాప్స్. సీరియస్లీ వాట్ అ స్పాంటేనిటీ. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. ఓకేనా ఓకేనా ఇది ఓకేనా? నేను అడిగింది పొజిషన్ గురించి కాదు, ఇప్పుడు కొంచెం స్లిమ్ అయింది కదా, బ్యూటీ ఓకేనా అని అడిగాను. ఓకే అవసరం అనే కదా మళ్ళీ పిలిచారు. లెట్స్ వెల్కమ్ రోజా గారు. హాయ్ అనసూయ. హాయ్ మేడం. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మా రష్మి ఉంటేనే బాగుండేది అనిపిస్తోంది. ఎందుకు మీకు రష్మి అంటే అంత ఇష్టం? అదో పిచ్చిది, నేను ఏ డాన్స్ చెప్పి అదే స్టెప్పులు చేసేది. మా ఇద్దరి మధ్యలో బాగా సింక్ ఉండేది. అబ్బా నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు. నేను రష్మిని గుద్ది అది ఎగిరి అవతల పడేది, నేను నిన్ను గుద్దినా నేనే ఎగిరి అవతల పడేలా. ఇప్పుడు డీజే నంబర్ ఉన్నా జబర్దస్త్ నంబర్ ఉన్నా చెప్పండి. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పి బాబు గారు ఒకటి చెప్తే బాగోదు కదా, అందుకని మీరు నాగబాబు గారిని అడగండి. ఓకే లెట్స్ వెల్కమ్ మన నాగబాబు గారు. అలా ఏం కొట్టం మేము. ఏంటి సార్ ఇది? ఎంట్రీ ఇచ్చి ఇచ్చి చేయకి అలవాటు అయిపోయింది. ఏం సార్ మేనేజర్ పేరుతో పగ తెచ్చుకుంటున్నారు మీరు? నువ్వు మాత్రం కౌడి పేజీ నన్ను కొట్టి కొట్టి చెప్పట్లా? చెప్పండి సార్. అరే స్కిట్ లో పంచులు ఉండాలని సింబాలిక్ గా చెప్తున్నాను రా, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. జబర్దస్తే నంబర్ 1. అదేంటి నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు? అరే ఆన్సర్ ఫిక్స్ అయ్యాక క్వశ్చన్ తో మనకు సంబంధం. సార్ ఎందుకు సార్ మీకు జబర్దస్త్ నంబర్ 1 ఎలా చెప్తారు? అరే డీజే లో పిల్లలు డాన్స్ అద్దరు కొడతారు, కానీ జబర్దస్తే నంబర్ 1. ఓకే. మన రవి లాస్య ఎలా ఉంటది కామెడీ టైమింగ్ అద్దరిపోద్ది, కానీ జబర్దస్తే నంబర్ 1. చెప్పకూడదు కానీ నిహారిక యాంకరింగ్ ఎంత బాగా చేస్తుంది, అయినా జబర్దస్తే నంబర్ 1. సార్ 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 మర్చిపోయారు, భూషణ్ కూడా బాగా డాన్స్. భూషణ్ కూడా చాలా బాగా చేస్తారు, కానీ ఏంటి జబర్దస్తే నంబర్ 1. సార్ ఇదంతా చూస్తుంటే నాకేమో డీజే నెంబర్ 1 అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అదే కరెక్ట్. జబర్దస్తే నంబర్ 1. సార్ 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 నేను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను ఇప్పుడు. సార్ ఇప్పుడు డాన్స్ చేయండి సార్. జబర్దస్త్ కి చాలా మంది ఎంట్రీలు రీ ఎంట్రీలు ఇస్తుంటారమ్మా, కానీ నాగబాబు ఎంట్రీ సేమ్ వితౌట్ డాన్స్ ఎంట్రీ.
ఓన్లీ దిస్. ఎందుకు సార్ మీకంటే డాన్స్ అంటే ఇష్టం లేదా మీకు? ఇష్టం లేక కాదు, అంటే నా గైడ్, నా గురువు, నా సర్వస్వం నా కూతురు నిహారిక వద్దని చెప్పింది కాబట్టి. అయితే మీ అమ్మాయి ఓకే చెప్తే చేస్తారా? ఇప్పుడు ఓకే అనమని చెప్పు. నిన్న సైడ్ రోజా నా సైడ్ వేసుకుని అత్త మీకు స్టెప్ వేస్తా. సరే ఓకే. ఇప్పుడు కూర్చున్నా. రోజా ఇంకేంటి విశేషాలు? ఏం లేదు సార్, నేను క్యాండీ క్రష్ మధ్యలోనే ఆపేశాను, అది ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. సార్ మీరేం చేస్తున్నారు సార్? అదే నిన్న టెంపుల్ లో నాడాను. అసలు మన స్కిట్స్ అసలు బాగుండట్లేదు సార్, అసలు కామెడీ ఉండట్లేదు సార్. ఆటో పంచులు తట్టుకోలేకపోతున్నాను, స్పెషల్లీ ఈ సుధీర్ గాడి ఓవర్ యాక్షన్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను. అవును, ఆ సన్నీ గాడి ఎక్స్ప్రెషన్ చూడలేక మేము చేస్తున్నాం. మీరు ఎవరినైనా ఏమన్నానండి, మా సన్నీ ఏమనంటే నేను ఊరుకోను సార్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నిన్ను సెటిల్ చేసి పంపించేస్తా. సార్ మీరు ఏదేమైనా సన్నీ ఏమనకూడదు సార్. బియర్ కి తక్కువ, బ్రాందీకి ఎక్కువ. వాడు ఒక యాక్టర్, నువ్వు ఒక సపోర్టర్. సార్ మా సన్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మీ సుధీర్ ఇవ్వకుండా సార్. నీ బొందే సార్, నేను లాస్యన్ కాదు సార్, రోజాని. సారీ, నీ బొంద రోజా. అది ఎక్స్ప్రెషన్ కాదు. తెల్లవారులు తాగి తాగి మొహం మీద ముడతలు వస్తే ఆ ముడతలు చూసి నువ్వు ఎక్స్ప్రెషన్ అనుకుంటా. ఇలా దొరికేసాడు. రారా సుధీరా, బాగున్నారా? పైకి పెడతా, చేసుకో. సార్ మీ షర్ట్ చాలా బాగుంది సార్. డిస్కౌంట్ లో వచ్చింది, జస్ట్ 25%. ఎక్కడ సార్? లైఫ్ స్టైల్ సార్? ఏం షూస్ సార్, అసలు షూస్ వేస్తే మీరే సార్ ఇండస్ట్రీలో. సుధీర్ కొంచెం గ్యాప్ ఇవ్వరా. సన్నీ నువ్వు అందుకోరా. మ్యామ్ మీరు ఎవరికి మ్యామ్, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మ్యామ్. అసలు మీ ముందు ఏ హీరోయిన్ పనికిరాదు మేడం. అబ్బా ఫేస్ లో గ్లో చూడండి మేడం. అర్థమవుతుంది నువ్వు ఎందుకు వాడికి సపోర్ట్ చేస్తున్నావు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు అర్థమైంది, మేమిద్దరం మీకు ఎందుకు బటన్ చేస్తున్నాము. నేను బెటరా చంద్రన్న బెటరా? నేను బెటర్ అని చెప్పన్నా. నువ్వే బెటర్ లేరా. ఒక్కసారి ఫోన్ లో చంద్రన్నకు ఫోన్ చేసి చెప్పండి అన్నమాట. రే సాయి, తల్లపిగా ఉంది, ప్రతి అడ్డమైన నీ రూమ్ లోకి పంపిక. దగ్గరికి రా. వెళ్ళొస్తా సార్, అప్పరగాడు డైలాగులు మర్చిపోతున్నట్టు. వస్తా. సేనాదా అబ్బో చంటి వచ్చాడు. అందరు మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం ఆడికి ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ అలుగుతాడు. పద. చంటి అసలు నువ్వు లాస్ట్ వీక్ చేసిన చంటి ఎలా చంటి అలా? చంటి నీ స్టైల్ అయితే సూపర్ చంటి, అద్దరిపోయింది చంటి. బానే కొట్టామా? ఫీల్ అయ్యాడంట. బాగా కొట్టాను సార్. అనసూయ నెక్స్ట్ ఎవరమ్మా? దీనికి మేకప్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ యాంకరింగ్ మీద ఉండదు. అనసూయ చాలా అందంగా ఉంటది కదా, ఇది మాత్రం కరెక్ట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ ఎవరు? లెట్స్ వెల్కమ్ అవర్ సుడిగాలి సుధీర్. సార్ సార్ ఇంకా స్కిట్ స్టార్ట్ అవ్వలేదు కదా సార్. ఇది కాదు, అది అప్పుడెప్పుడో చేశారు కదా, అది గుర్తొచ్చిందా? ఓపెన్ చేస్తే ఒక అడవిలో పులి, మేక, పంది, నక్క, కుక్క అన్ని ఉన్నాయి కానీ సింహం లేదు. ఎందుకో చెప్పండి. ఆ రోజు ఆదివారం కదా, లంచ్ కి బయటికి వెళ్ళింది. నాగబాబు గారు మీరేం చెప్తారు? సుధీర్ అందరూ స్కిట్ లో యాక్టింగ్ చేస్తే నువ్వేంట్రా బయట కూడా యాక్టింగ్ చేస్తున్నావు? అలవాటు అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది సార్. ఏ మాటకి ఆ మాట సుధీర్. శ్రీను స్కిట్ లో లేకపోయినా నువ్వు చాలా ఈ స్కిట్ నాది, నేను ఒక్కరిని చేసిన. శ్రీను గారిని అవాయిడ్ చేయండి, నా గురించి చెప్పండి. ఓకే రా, సారీ సుధీర్, చాలా బాగా చేసావు. నేను శ్రీను గారిని అవాయిడ్ చేశాను. శ్రీను గారు లేడు కదా ఇక్కడ, శ్రీను గారి పేరు తీయకుండా ఉట్టి సుధీర్, సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్ ఈ స్కిట్ లో నువ్వు చాలా బాగా చేసావు. శ్రీను గారి పేరు వద్దంటే ఎడిటింగ్ లో కట్ చేసావు. మీరు చెప్పకండి
సీన్ గారి పేరు తీయకుండా నా గురించి కమెంట్లు ఇవ్వండి. ఓకే సుధీర్, ఐఎమ్ సో సారీ నిన్ను హర్ట్ చేసి ఉంటే. ఈ స్కిట్ లో నువ్వు ఎప్పుడు చేయనంత బాగా చేసావు. అసలు శ్రీను గారు ఎవడు కూడా నాకు తెలియదు, మర్చిపోయా. మేడం మీరన్న కమెంట్స్. సన్నీ లేడు స్కిట్, నేను ఒక్కనే చేసిన. పులి, మేక, కుక్క, పంది. సుధీర్ నాకు తెలుసు సుధీర్, ఇందాకే వాట్సాప్ లో సన్నీ ఫోటో పంపించాడు, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఈడ స్టేజ్ మీద కష్టపడి పర్ఫార్మెన్స్ ఇస్తే దీనికి దిక్కులేదు, కానీ ఫోటోలు వాడు ఎవడో కోన్స్ గా గొట్టంగా పంపిస్తే ఇస్తున్నారు. సుధీర్ నా గురించి అడిగరా? మన నెక్స్ట్ కంటెస్టెంట్ పిలుస్తాం, రచరవి. ఓపెన్ చేస్తూ మేక, కుక్క, పిల్లి, పంది, సింహం లంచ్కి వెళ్ళిందంట. అయిపోయిందా? అన్నా జడ్జిమెంట్ బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ తెచ్చారు ఇది? జడ్జిమెంట్. సరే రచ్చ, నువ్వు ఏ రోజుకైనా మంచి యాక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అన్న. స్కిట్ బాగుందని నవ్వుతావు, బాలేదని నవ్వుతావు, ఏంట్రా నువ్వు? అనుసూయ స్కిట్ చూసి నవ్వుతావుగా. అది స్కిట్ కి నవ్వట్లేదురా, క్లోజ్ అప్స్ కి నవ్వుతుంది నీ ఎర్రి మాలోకం. రచరవి నా కమెంట్స్. మీరు ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే మేడం. నెక్స్ట్ ఎవరు డార్లింగ్? నెక్స్ట్ చంటి అబ్బాయి. ఓయ్ చంటి అంట, చూడకపోతే అలుగుతాడు, నువ్వు చూడలేదని తెలిస్తే మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వాచ్ చేద్దాం సార్. నా బారు చంటి, ఏదది చంటి? అసలు ఏం చేసావురా నువ్వు? చంటి నీ పిండాకుల డైలాగ్ నీ పిండాకుల్లో ఉంది చంటి. పాపా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వచ్చేది అదిరి అభి. అబ్బో సార్ ఎక్కడికి సార్? కూర్చోండి సార్. ఈ మధ్య వాడి స్కిట్లు కూడా బాగానే ఉంటున్నాయి సార్. కదా, నేను మర్చిపోయాను అలవాటు. సారీ. ఒక పంది, ఎలక, ఓ సింహం, ఓ కుక్క. లంచ్కి వెళ్తే సింహం రాలేదు ఎందుకు? ఆ రోజు లంచ్కి వెళ్ళింది ఆదివారంగా, అయిపోయింది. సన్నీ మేడం ఇది అదిరే అభి, సన్నిగాడు ఇక్కడ ఉండడు. ఈ స్కిట్ లో సన్నీ చేస్తే సూపర్ గా ఉండేది అని చెప్తున్నాను. మేడం మేడం ఏంట్రా మేడం? సార్ ఆ మేడం చెప్పిన దిమ్మ తిరిగింది. అభి ఓకే. ఏంది సార్, ఒక్క రోజన్నా ఫుల్ గా కమెంట్స్ చేయొచ్చు కదా, ప్రతిసారి చేస్తా. ఓకే, నువ్వు యాంకర్ కమ్, డాన్సర్ కమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, ఇన్ని కమ్లు ఉన్నాయి, బాడీలో మాత్రం కామెడీ లేదు యాదవ్వా. మన నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దాం, పటాస్ ప్రకాష్. సార్ ఇప్పుడే పిలిచాను కదా సార్. ఎవరు? పటాస్ ప్రకాష్. అది ఎలాగో ఎడిటింగ్ లో తీసేస్తారు, మేము చూసి కూడా వేస్ట్. నువ్వు చేసుకోండి. ఓకే, అయితే మీరే చూసుకోండి. నిజంగా డీజే మీ మొత్తం ఇక్కడ చేసిన స్కిట్ చేసిన అందరికి మా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరి తరపు నుంచి బిగ్ నిహారిక యాజ్ ఇట్ ఈస్ సింహం కడుపున సింహం పుట్టిందనడానికి నిరూపించింది యాక్చువల్లీ. ఇంకా నాగబాబు గారు ఇంప్రూవ్ చేసుకోవాలి నిహారిక గారిని చూసి. నిజంగా సార్ ఈ విషయం నిజంగా చాలా బాగా చేసింది. డాడీ మీరే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ లవ్ యు డాడీ. ఇవన్నీ ఇంట్లో చెప్పుంటారు, వినుంటుంది. మాస్ గారు నేను అంత చెప్పను మాస్ గారు. నిజం చెప్పాలంటే నేను నాగబాబు గారు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు అంతగా చూడలేదు, కానీ ఇప్పుడు నిహారికని చూస్తే మీరు ఇలాగే ఉంటారేమో అని లేదమ్మా, అంత చెప్పను. అది చాలా మరీ మోసేసింది. మంచిగా చెప్తాను. రవి అయిపోయింది.
అన్బిలీవబుల్ కదా. అంటే సారీ రవి, sorry Lasya, sorry Bhushan, with all due respect to all you guys, I could not take my eyes off Niharika. Seriously, from the beginning end varaku I was only looking at her. Ante maamulga adi tinetappudu kuda she was so much in the character. నేను నా కోరియోగ్రఫీ లైన్ లో నా ఆ టైం లో వచ్చి హీరోయిన్స్ ని చూశాను. అంటే ఫ్యూ, దర్ ఆర్ వెరీ 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 ఫ్యూ, వీ కెన్ ఓన్లీ కౌంట్. వాళ్ళు వచ్చి కాస్ట్యూమా, మేకప్, అదా ఇదా చేసుకున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ, నిహారిక ఆర్టిస్ట్ గా అయితే షీ విల్ బికమ్ నంబర్ 1 ఇన్ యాక్టింగ్ స్కిల్స్. You know what she will do? చూసారా జబర్దస్త్ వీళ్ళు? ఇట్ వాస్ పార్ ఎక్సలెన్స్. థ్యాంక్ యూ. కాదు సదా గారు, మేము మంచి యాక్టింగ్ చేసాము, మేము మంచి డాన్స్ చేసాము. అభి ఇలా అడుక్కొని తీసుకోకూడదు, ఆటోమేటిక్ గా రావాలి. కానీ ఒక క్వశ్చన్, నాగబాబు గారు, కొడుకును కన్నప్పుడు కాదు వారు ఎదిగినప్పుడు పుత్రోత్సాహం అంటారు కదా, మీకు ఇప్పుడు ఆవిడ్ని చూసి ఏమనిపిస్తుంది? నిహారిక, నేను అసిస్టెంట్ గా ఉండేటప్పటికి చిరంజీవి గారు అప్పుడు అప్కమింగ్ హీరో, ఆయనతో చేశాను. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిక్చర్ నేను కోరియోగ్రాఫర్. తర్వాత నాగబాబు గారు ఒక సాంగ్ చేశాను నేను. వాళ్ళు ముగ్గురు స్ట్రగల్ చేసి వచ్చారు. ఆ స్ట్రగల్, ఆ డెడికేషన్ అంతా నీలో కనిపి. థ్యాంక్ యూ మాస్టర్. లైక్ నర్గీస్ అండ్ లైక్ మాధురి దీక్షిత్. నిజంగా మాస్టర్, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఒక ఫస్ట్ టైం హీరోయిన్ బయటకు వస్తుంది అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యే లోపల నిజంగా సాహసం చేసినట్టే 31st ఎపిసోడ్ లో. ఈ యొక్క పర్ఫార్మెన్స్ తో ఆ సినిమాకి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఆల్ ద బెస్ట్ నిహారిక. నీ ఫ్యూచర్ సూపర్ గా ఉండాలి. నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారో ఇంతకన్నా 100 రెట్లు గర్వంగా తలెత్తుకుంటారు కదా. ఇప్పటి వరకు నాగబాబు గారి డాక్టర్ నిహారిక, బట్ త్వరలో నాగబాబు గారు బీ రెడీ. థ్యాంక్ యూ నాగబాబు గారు. నన్ను ఇప్పటివరకు ఎప్పుడు డార్లింగ్ అనలే, నువ్వు అనేసి నేను ఫీల్ అయిపోయాను. గుడ్ నిహారిక, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ.